मंदिर तोड़ना है राजन तो कर मन घट. The sky crackled with a divine warning as lightning and thunder shower rained down upon Aurangzeb's entourage. Their destination, the famed Hanuman temple, today called Karman Ghat. Named after the heavenly proclamation that halted Aurangzeb's designs to demolish yet another center of Hindu devotion, this temple is located in Hyderabad, Telangana. The story of this temple begins in the 12th century AD, predicted to be in the year 1143, when a king of the Kakatiya dynasty went hunting and after a while took rest beneath a tree. To his astonishment, a clear hum of Ram Nam, the Lord's name, could be heard, and after some inspection, he discovered a stone idol of Hanuman. ఔరంగజేబు కాలంలో హిందూ మతోన్మాదమైనటువంటి ఆ యొక్క తురుష్కుడు ఎన్నో ఆలయాలను ధ్వంసం చేస్తూ ఈ యొక్క ఆలయానికి కూడా వచ్చినటువంటి వాడు అయినాడు. అప్పుడు ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు ఉన్నాడు కదా రాజుతో, హే రాజా మందిర్ తోనా హైతో పైలే తుమ్ కరో మన్ ఘటు, ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే నీవు మనస్సును గట్టిపరచుకో, కర్ మన్ ఘటు. The name of this temple comes from that mysterious declaration, Karman Ghat. If you want to break down the temple, O king, harden your heart. It is said that Aurangzeb shook where he stood, dropped his weapon, and trembled with fear. Today, devotees remember this story not just as that of resilience, but also victory of living gods protecting their stone counterparts. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా వచ్చి ఒక భక్తునిగా వచ్చి నన్ను కొలుచుకోవాల్సిందిగే తప్ప నన్ను కానీ ఆలయాన్ని కానీ భక్తులు కానీ ఏమీ చేయవలనేటువంటి అర్థంలో ఆ రాజుగారికి చెప్పేటువంటి కల్లా అప్పుడు ఆ రాజుగారు అంటాడు కదా, ఔరంగజేబు నీ దగ్గర సత్యం ఉంటే నీ యొక్క సత్యాన్ని చూపించు అని అంటాడు. అప్పుడు ఈ యొక్క స్వామివారు తన మహిమను బ్రహ్మాండమైనటువంటి ఆకాశమంతా ఎత్తుగా బ్రహ్మాండంగానే ఆ యొక్క స్వామివారు తన నిజస్వరూపాన్ని చూపించేటువంటి కల్లా అప్పుడు ఆ ఔరంగజేబు ఇక్కడ దేవుడు ఉన్నాడు, సత్యం అనేటువంటిది ఉన్నది, ఒక శక్తి ఉన్నది, ఇక్కడ స్వామివారు స్వయంగా స్వయంభూగా ఉన్నాడు, కాబట్టి నేను నమస్కరించవలసిందే తప్ప ఈ ఆలయాన్ని ఈయనను ఎవరిని నేను ధ్వంసం చేయలేను అని నమస్కరించి వినమ్రంగా ఆ విధంగా ఔరంగజేబు విడిలిపోయడం జరిగింది. ఆ సందర్భంలో స్వామివారు అన్నటువంటి పరకులు ఏదైతే 3 శబ్దాలు ఉన్నాయో, కర్ మన్ ఘట్ అనేటువంటి శబ్దాలు 3 కూడా సంధిలో కలిసి కర్మన్ ఘాట్ అనేటువంటి నామకరణము ప్రసిద్ధి చెందింది. This Devasthanam, as locals call it, is the holy seat of Dhyan Anjaneya, the form of Hanuman who is meditating Anjaniputra. ఈ మందిరం చరిత్ర చాలా గొప్పది, విశిష్టమైనది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన మందిరం ఇది. మేము గత చిన్నప్పటి నుంచి మేము ఇదే ఏరియాలో పుట్టి పెరిగాము. ఈ మందిరం గురించి మేము చాలా మందికి చాలా విశిష్టతను మన ధాన్యాంజన స్వామి ఆశీస్సులతో చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఉన్నత స్థాయిలో అధిరోహించారు. కాబట్టి ఈ మందిరంలో ఏ అనుకున్నా కానీ ఏ విశిష్టత ఏది మనం కోరుకున్న కోరికలను ఖచ్చితంగా మన స్వామివారి అనుగ్రహంతో ఖచ్చితంగా తీరుతుంది. Housing other deities like Ram, Shiv, Saraswati, Durga, Santoshi Mata, Venugopal and Jagannath in the bustling heart of Telangana, that is this time tested city. Karman Ghat is quite yet a vibrant corner that echoes with the jubilant temple bells of Dharma. మోడీజీ లాంటి మహానుభావుడు ఇంకా చాలామంది ముందుకు రావాలి. ఆయన ఈజ్ లిజెండ్. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉన్నందుకు ఇలా రామ మందిరం అనేది మనకు ఒక ప్రతిష్టాత్మకమైన మందిరము. ఇది ప్రపంచంలో అతిపెద్ద సుందరమైన మందిరం మనకు అందుబాటులోకి వస్తుంది. ఇది మనం చేసుకున్న పుణ్యము మనం చూడగలుగుతాం. అసలు నిజంగా దేశ ప్రజల యొక్క అభీష్టం మేరకే తాను నడుచుకుంటున్నానే మా యొక్క అభిప్రాయం. దానిలో భాగంగానే మన భారత ప్రధాని అయినటువంటి మోడీ గారు, వారి మంత్రివర్గం కానీ, అంతకుముందు ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా రామ మందిర నిర్మాణంలో
తమ వంతు ప్రజల అభీష్టం మేరకే ఈ కార్యక్రమం జరుగుతుందని భావిస్తున్నారు. యాక్చువల్లీ మన సెక్యులర్ కంట్రీ కాబట్టి దేశంలో ఇండియాలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి రాముడు గొప్పవాడు. అండ్ బీజేపీ కూడా చాలా కష్టపడుతుంది, మోడీ చాలా కష్టపడుతున్నాడు దేశంలో ప్రచారం చేయడానికి, ఇండియా మొత్తం ఒకటిగా చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. అన్ని చోట్ల రాముడి గురించి గొప్పగా చెప్తూ అందరినీ కనెక్ట్ చేస్తున్నాడు. So, this was Karman Ghat Hanuman Devasthanam, tucked away in a timeless corner of an urban jungle. Today, when we seemingly feel like old faith is faltering, we see that hope eventually reasserts itself at this cornerstone of the faith of people, a monument to the resilience of Dharma.